మనిషి ఎంత పెద్దవాడైనా 6 అడుగులున్నా, 7 అడుగులున్నా గుండె గుప్పిడే ఉంటుంది. అలాగే సినిమా ఎన్ని కిలోమీటర్లు నిడివి ఉన్నా కథ 30 నిమిషాలే ఉంటుంది. మిగతావన్నీ ఫైట్‌లు, పాటలు, విలన్ ఇంట్రడక్షన్‌లు, ఇంటర్వెల్ ఫైట్‌లు, వాడు కింద పడటం, మీద పడటం, దొర్లటం ఇవన్నీ ఉంటాయి. కథ మాత్రం ఆ 10 సీన్లే ఉంటుంది. ఆ కథని కథాసుధగా తీసుకురావడం ఈటీవీ వారి గొప్ప ప్రయోగం. చాలా గొప్ప విధానం గూడా. ఎందుకంటే ఆహ్, ఈనాడు అంటేనే కథలు. ఇప్పుడు అజయ్ శాంతి గారు ఇక్కడ ఉన్నారాయన. 'ఇది కథ కాదు' అనే శీర్షిక మీద ఆయన 40 ఏళ్ల నుంచి ఇప్పుడు కథలు రాస్తున్నారాయన. అలాగే ఎన్నో మంచి కథలను తీసుకొచ్చి 'ఉషా కిరణ్' మూవీస్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఈటీవీ సీరియల్స్ ద్వారా ఎన్నో మంచి కథలు, ఎన్నో యాక్టర్స్‌ని ఎంతో టాలెంట్‌ని తీసుకొచ్చిన ఈటీవీ విన్నువారు బాపినెట్టి గారి నేతృత్వంలో వెరీ టాలెంటెడ్ టీమ్ నితిన్ అండ్ సాయి. చాలా, చాలా కమిటెడ్ పీపుల్ వీళ్ళు. ఇలాంటి వాళ్ళు కథాసుధ అని స్టార్ట్ చేయడం, అది రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఉండటం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మా సతీష్ వేగేశ్న అన్ని సినిమాలు, వేగేష్ సతీష్ చేసిన అన్ని సినిమాలు, అతను రాసిన సినిమాలు, తీసిన సినిమాలు అన్నీ కూడా కథా బలం ఉన్న సినిమాలే. క్యారెక్టర్ బలం ఉన్న సినిమాలు, హృదయాన్ని కదిలించే సినిమాలు. అలాంటి వాళ్ళతో ఇలాంటి కథాసుధ అనే శీర్షిక మీద ఇలాంటి 30 నిమిషాల సినిమాలు చేయటం, అది కంటికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసేందుకు వీలుగా ఉంటుంది. ఇది ఇది కాకుండా ఎంతోమంది యాక్టర్స్‌ని తీసుకురావడానికి ఒక వేదికగా ఉంటుంది. ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. మేమందరం కూడా కథలు రాసుకొని మీ మీ దగ్గరికొచ్చి, మీ ఆఫీసుల చుట్టూ తిరిగి, మీరు ఓకే అని ఎనక తెలుసుగా ఓటీటీ సంగతి అందరికీ. అది చేసి అండ్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ ద టీమ్ ఎ గ్రాండ్ సక్సెస్.